మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు ముందుకు రానున్నారు. ఇక బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు జగన్. జగన్ కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిబిఐ కోర్టు గేట్లు మూసివేశారు. ఇక లాయర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పైన ఉన్నారు జగన్. 2020 జనవరి 10న జగన్ చివరిసారిగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవ్వడం లేదని, ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. ఇక దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. మీరు కూడా గత నెల ఆయన కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన ముఖ్యంగానే ప్రత్యక్షంగా హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆయన కోర్టుకు వెళ్లకుండా వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు. సిబిఐ అభ్యంతరం చెప్పడంతో ఇప్పుడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. మీరు కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక బేగంపేట ఎయిర్పోర్టులో అభిమానులు ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు.
కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు సీఎం జగన్. ఇక అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టు హాజరు కాబోతున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు ముందుకు రానున్నారు. ఇక బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు జగన్. జగన్ కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక సిబిఐ కోర్టు గేట్లు మూసివేశారు. ఇక లాయర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. 2020 జనవరి 10న జగన్ చివరిసారిగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకి ప్రత్యక్షంగా హాజరవ్వడం లేదని, ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. ఇక దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందు ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. గత నెల ఆయన కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన ముగియగానే ప్రత్యక్షంగా హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆయనకు కోర్టుకు వెళ్లకుండా వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు. ఏసీబీ అభ్యంతరం చెప్పడంతో ఇప్పుడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి ఆయన కోర్టుకైతే హాజరు కానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు ముందుకైతే మళ్ళొకసారి రానున్నారు. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు ర్యాలీ నిర్వహించనున్నారు జగన్. జగన్ కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కోర్టుకు వచ్చే 2 మార్గాల్లో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిబిఐ కోర్టు గేట్లు మూసివేసి లాయర్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసులో అరెస్టై 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. 2020 జనవరి 10న జగన్ చివరిసారిగా ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు కావాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక 6 ఏళ్లుగా జగన్ కోర్టుకి ప్రత్యక్షంగా హాజరు కాకపోవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్పై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. ఇక దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముందు ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. గత నెల ఆయన కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు తమ కూతురును కలవడానికి అయితే వెళ్లారు. ఇక ఆ పర్యటన ముగియగానే ప్రత్యక్షంగా హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆయన కోర్టుకు వెళ్లకుండా వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు. సిబిఐ అభ్యంతరం చెప్పడంతో ఇప్పుడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు.
మీది కూడా ఎంత మీది కూడా ఎంత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ అయితే చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అభిమానులకు ఆయన ఘన స్వాగతం పలికారు. ఇక్కడ మన విజువల్స్ లో చూస్తున్నాము. ఎయిర్పోర్ట్ దగ్గర అభిమానులు అయితే భారీ ఎత్తులో చేరుకుని సీఎం అని చెప్పేసి నినాదాలు అయితే చేస్తూ ఆయనకి ఘన స్వాగతం అయితే పలికారు. ఇక కొద్దిసేపట్లో అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఏసీబీ కోర్టుకు అయితే చేరుకొనున్నారు. 6 సంవత్సరాల తర్వాత ఆయన వ్యక్తిగతంగా అయితే ఏసీబీ కోర్టుకి వెళ్ళబోతున్నారు ఈరోజు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాలి కొద్దిసేపు. దానికోసం అయితే కనుక 6 నెలల తర్వాత అయితే వ్యక్తిగతంగా 2013 సెప్టెంబర్లో అయితే ఆయన అరెస్ట్ నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పుడు మళ్ళీ 2020లో అయితే ఏసీబీ కోర్టుకి అటెండ్ అయ్యారు. దాని తర్వాత 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అటెండ్ అవ్వలేదు. ఇక ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా మినహాయింపు కోరగా కోర్టు అయితే తిరస్కరించింది. ఏసీబీ పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు ఆయన అయితే మరి ఈ రోజు అయితే ఒకరోజు ముందే కోర్టుకు అయితే హాజరవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాల్సింది. ఇక కోర్టుకి వెళ్ళే మార్గాలు రెండింటిని కూడా అది పోలీసులు అయితే మంచి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇంకా కోర్టు లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఓన్లీ లాయర్లను మాత్రమే కోర్టు లోపలికి అయితే అనుమతిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అభిమానులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా నాంపల్లి కోర్టుకి అయితే వెళ్తున్నారు. ఇక ర్యాలీలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు జగన్. కాసేపట్లో నాంపల్లికి కోర్టుకు హాజరవుతారు.